ఒక కాలర్ ఉన్నారు తిరుపతి రెడ్డి యుఎస్ఏ నుంచి. Yeah. ఎస్ తిరుపతి రెడ్డి. నమస్తే నమస్తే భరత్ గారు, నమస్తే హరీష్ అన్న. నమస్తే అండి. మీరు ఈ మధ్య అమెరికాకు వచ్చినప్పుడు కూడా మీతో 1-to-1 డిస్కస్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా మీరు మాకు కూలంకుషంగా ఎక్స్ప్లెయిన్ చేశారు, ఇప్పుడు ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. భరత్ గారు మీకు స్పెషల్ థ్యాంక్స్. మీరు కాళేశ్వర జలాలను వాడుకుంటే నష్టం ఎంత లాభం ఎంత అనేది ఒక అర్థవంతమైన చర్చ గత వారం రోజుల నుంచి తెలంగాణ ప్రజలకు వివరిస్తున్నారు ఇటువంటి విపత్కర కాలం లోపల. ఇప్పుడు సూపర్ ఎలినినో ఎఫెక్ట్, ఇది మామూలు ఎలినినో ఎఫెక్ట్ కాదండి. నేను కూడా ఒక సైంటిస్ట్ ను. దాని యొక్క వచ్చేటువంటి దుష్పరిమాణాలు రానున్నటువంటి ఒక నెక్స్ట్ దశాబ్ద కాలం ఎట్లుంటాయో తీవ్రంగా మేము ఆలోచిస్తున్నాం. కాబట్టి ఈ చర్చలో పాల్గొనాలి. హరీష్ అన్న ద్వారా కొంచెం ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి. అన్న ఒక బేసిక్ క్వశ్చన్ అన్న, మీ టెన్యూర్ లో మీరు అక్కడ తెలుసు ఎంత ప్రయారిటీ ఇచ్చి ప్రాజెక్టు కట్టిర్రో, నీటి యొక్క ప్రాధాన్యతను గుర్తించారు. ఎందుకంటే ఆనాటి కాకతీయుల కాలం నాటి గొలుసు కట్టు చెరువుల నుంచి మోక్షగూడెం విశ్వేశ్వరయ్య గారి దార్శనికతతో నిజాం నవాబ్ ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ కట్టి, అట్లనే ఈ ఆధునిక దేవాలయం కాళేశ్వరం ప్రాజెక్టు రూపకల్పనలో పెద్ద ఆయన కేసీఆర్ గారి దార్శనికతతో మీరు ఎంత కృషి చేశారో మేము కళ్ళతో చూసినాం. మహబూబాద్ ఏరియా లోపల నా చిన్నప్పటి నుంచి కూడా కళ అన్న, కాలువల ద్వారా చెరువులు నిండాలనేది. కానీ గత 9 ఏళ్ల మీ కృషి వల్ల నడి ఎండాకాలం కూడా మా పర్వతగిరి చెరువు కూడా అలుకుపోయడం మేము చూసినాం. ఇది ఒక్కటి వాటర్ అనేది ఎంత ఎంత ఇంపార్టెంట్ అంటే ఆయా ప్రాంతం యొక్క ప్రజల యొక్క ఆర్థిక సామాజిక స్థిరత్వానికి ఈ వాటర్ అనేది చాలా పనిచేస్తుందన్న. మీరు అన్నట్టు రేపు ఇండస్ట్రియల్ ఏరియా హైదరాబాద్ లో ఇండస్ట్రీస్ కు వాటర్ రాలక త్రాగునీరు దొరక కుప్పగూలే పరిస్థితి ఉంది. మత్స్య పరిశ్రమ పోతుంది, అనేక పరిశ్రమలకు ఇబ్బంది అవుతుందా. ఎందుకంటే వాటర్ కోసం ఇక్కడ అమెరికాలో కూడా మేము చూస్తున్నాం, చాలా డ్రాట్ ఏరియాస్ ఉంటాయి. ఏది ఆరిజోనా, కాలిఫోర్నియా, అక్కడ 1930లోనే 180 మిలియన్లు పెట్టి హూపర్ డ్యామ్ కట్టారు, పార్కర్ డ్యామ్ కట్టారు. ఇవాళ కొన్ని దాదాపు 100 బిలియన్లు కూడా కావచ్చు. మన చెన్నై నగరాన్ని కూడా చూసాం, తెలుగంగ ప్రాజెక్టు వాళ్ళు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టి మన దగ్గర నుంచి వాటర్ పట్టుకపోయారు అనేది చూసాం. ఇప్పుడు 9 లక్షల కోట్లు మిడిల్ ఈస్ట్ లో ఓన్లీ డీసాలినేషన్ కు, అంటే ఒక్క లీటర్ వాటర్ తయారు కావాలంటే పెట్రోల్ కంటే ఎక్కువ కాస్ట్ అవుతుంది అన్న. అది చేస్తున్నారు, ఆ ప్రాధాన్యత గుర్తించారు, చేసారు. మీకు హ్యాట్స్ ఆఫ్ హరీష్ అన్న. కానీ అన్న, ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో ఆరోపణలు ఎన్నున్నా, ఎవరేమనుకున్నా కూడా రైతుల భవిష్యత్తు కోసం ఇంటిగ్రేటెడ్ వాటర్ రిసోర్స్ మేనేజ్మెంట్ అనే వ్యవస్థీకృత శాస్త్రీయమైనటువంటి విధానాన్ని ఎలా వాడుకోవాలి, ఎలా చేయాలనేది ఇంకా మీరు కూలంకుషంగా ప్రజలకు వివరించాలా. నెంబర్ 2 అన్న, ఒకటే ఇది మేజర్ క్వశ్చన్, ఎప్పుడన్నా మనం ఏమైనా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అయిందా మనకు సుందిల్లా ఇప్పుడు అన్నారం ప్రాజెక్టు పూర్తిగా నింపితే మనకేమైనా బ్యాడ్ ఎక్స్పీరియన్స్? అన్నారం సుందిల్లలో ఏ ఇబ్బంది కూడా రాలేదు. నార్మల్ గా ఒక కొత్త బ్యారేజ్ కానీ కొత్త రిజర్వాయర్ కట్టినప్పుడు సీపేజ్ అనేటువంటిది రెగ్యులర్ గా వచ్చేటువంటి అలాంటి సీపేజెస్ ని గుర్తించారే తప్ప సీరియస్ ఇష్యూస్ కానీ ప్రాబ్లమ్స్ కానీ అన్నారం సుందిల్లలో రాలేదు. తుమ్మిడిహెట్టి ఆదిలాబాద్ కోసం ఎందుకు కన్స్ట్రక్ట్ చేయలేదు సార్? ఆదిలాబాద్ కోసము వార్ధా అనే ఒక ప్రాజెక్టు నిర్మించి దానికి ముందుకు తీసుకుపోవాలని బీఆర్ఎస్ ప్రయత్నం చేసింది. దానికి కొంత పని కూడా ముందుకు పోయింది. బ్యారేజ్ కట్టలేదు కానీ కాలువలు తవ్వినాము, కొంత డబ్బు కూడా ఖర్చు పెట్టాము. తర్వాత కేసీఆర్ గారు చెన్నూరు నియోజకవర్గానికి ఒక లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ను, మంచిర్యాల నియోజకవర్గానికి ఒక లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ను కూడా ప్రతిపాదించడం జరిగింది. సో ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు కొంత ఉండడము, కానీ బీఆర్ఎస్ ఇస్ కమిటెడ్ టు యూటిలైజ్ వార్ధా ప్రాజెక్ట్. సో తుమ్మిడిహెట్టి దగ్గర డ్యామ్ కట్టడానికి రేవంత్ సర్కార్ ప్లాన్ చేస్తుంది, మీరు కట్టలేదని రేవంత్ సర్కార్ ప్లాన్ చేస్తుంది. ఎందుకు కట్టలేదు మరి? 3 ఏళ్ల నుంచి అసలు అపాయింట్మెంట్ దొరకలేదు మీకు మహారాష్ట్రది ఇప్పటిదాకా. నేను నెల రోజులకే పోయినా, అపాయింట్మెంట్ పెద్ద ముచ్చట్నా. పోయి మహారాష్ట్రలో కూర్చొని ఓ రోజు వెనుకో ముందో నిన్ను కలిసేదాకా పోను అంటే నాకు అప్పటి కాంగ్రెస్ మంత్రి కలిసిండు, తర్వాత బీజేపీ మంత్రి కలిసిండు, ముఖ్యమంత్రి గారిని కలిసినాం. మీ నిజాయితీ ఎట్లుంది అంటే 3 సంవత్సరాల నుంచి మీరు చర్చలే చేయలే మహారాష్ట్రతో. నాట్ ఈవెన్ యూ హ్యావ్ టేకెన్ ద అపాయింట్మెంట్. దట్ మీన్స్ దట్ షోస్ యువర్ కన్సర్న్. అప్పుడు 8 ఏళ్ళు వృధా చేసింది, ఇప్పుడు 3 ఏళ్ళు. 11 సంవత్సరాల్లో మీరు అనుమతి చేయలేదు కాంగ్రెస్ పార్టీ. ఇక మేము తుమ్మిడిహెట్టి కడతామంటే ఎవరి చెవులలో పూలు పెడుతున్నారు? ఇప్పుడు నెక్స్ట్ దేవేంద్ర ఫడ్నవీస్ తో చర్చలు ఉన్నాయి వచ్చేవారు. ఇంకెప్పుడండి మీ టైం అయిపోయినాక 3 సంవత్సరాలు పడుతుంది అంటే చర్చలకు? బీజేపీ మీకు హ్యాండ్ ఇన్ గ్లో ఉన్నదని వాళ్ళు ఆరోపిస్తున్నారు. ఎందుకంటే కాళేశ్వరం మీద ఎంక్వైరీ చేస్తే సంవత్సరం అయినా ఇంకా టేకప్ చేయలేదు, సిబిఐ విచారణకు ఆదేశిస్తే టేకప్ చేయలేదు, ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు. బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటే అంటారు. బీజేపీతో మేము కలిసి ఉంటే ఆ రోజు మా కవిత గారిని ఎందుకు అరెస్ట్ చేసి ఉంటారు, ఎందుకు జైల్లో వేసి ఉంటారు? అప్పుడైతే కవిత బీఆర్ఎస్ పార్టీలోనే ఉంది కదా. ఇఫ్ యూఆర్ ఇన్ హ్యాండింగ్ లో మా నాయకుడి యొక్క కుమార్తెను అరెస్ట్ చేస్తారా, జైల్లో వేస్తారా? అసెంబ్లీ సమయంలో అరెస్ట్ చేయలేదు, పార్లమెంట్ ఎప్పుడు చేసినా మేము ఒకవేళ వీఆర్ విత్ బీజేపీ, వై షీ వాజ్ అరెస్టెడ్?
ఎందుకు చేశారు ఇప్పుడు మరి ఇప్పుడు ఎందుకు సిబిఐ ఎంక్వైరీ చేయట్లేదు? సిబిఐ ఈడీ అసలు ఏదన్నా వేరే రాష్ట్రాల్లో పరుగులు పెడితే ఇక్కడ ఎందుకు నేను అంటున్నా, మరి ప్రధానమంత్రి గారు హోంమంత్రి గారు వచ్చి ఇక్కడ ఆర్ఆర్ ట్యాక్స్ అమలైతుంది, రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి ట్యాక్స్ 100,000 కోట్ల లూటీ చేస్తున్నారని చెప్పి మాట్లాడిన ప్రధానమంత్రి గారు ఎందుకు రేవంత్ రెడ్డి మీద సిబిఐ ఈడీ వేయట్లేదు? రేవంత్ రెడ్డి బడే బై చోటే వేల బంధమైంది, రేవంత్ మేరే సాత్ ఆజావ్ నాతో రండి అని ప్రధానమంత్రి గారు అంటున్నారు. మరి దీని వెనుక ఉన్న కథ ఏందని మేము కూడా అడుగుతున్నాం. బట్ ఐ విల్ ఆన్సర్ యువర్ క్వశ్చన్. అంటే ఆరోపణలు చేయడానికి మేము కూడా చేయడం ఈజీ అంటున్నా. అసలు దేని మీద చేయాలి? మీరు ఘోష్ కమిషన్ వేసిండ్రు. ఘోష్ కమిషన్ చిత్తు కాగితము, ఇది చెత్త బుట్టలో పడేయండి, దీని మీద ఎటువంటి చర్యలు తీసుకోరాదని రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం హైకోర్టే చెప్పింది. ఇంకా ఘోష్ కమిషన్ రిపోర్టే చిత్తు కాగితం అయిన తర్వాత అసలు దేని మీద విచారణ? టెక్నికల్ రీజన్ అంటుంది రాష్ట్ర ప్రభుత్వం. కేవలం టెక్నికల్ రీజన్, ఇక్కడ ముందు ఇచ్చిన తర్వాత వాళ్ళకి వాదనకు అవకాశం ఇవ్వలేదని తప్ప వాట్ ఎవర్ ఈజ్ రీజన్. ఇప్పుడు మీరు సిబిఐని దేని మీద విచారణ చేయమన్నారు? ఘోష్ కమిషన్ మీద చేయమన్నారు. ఘోష్ కమిషన్ చిత్తు కాగితం అయిన తర్వాత ఇంకా రిపోర్ట్ ఎక్కడిది, ఎంక్వైరీ ఎక్కడిది? ఘోష్ కమిషన్ తో సంబంధం లేకుండానే ఎట్లా చేస్తారు? వేర్ ఇస్ ద కేసు, వేర్ ఇస్ ద ఇష్యూ? విజిలెన్స్ రిపోర్ట్ దేని మీద ఇచ్చింది? ఇంజనీర్ల మీద ఇచ్చింది తప్ప పాలకుల మీద విజిలెన్స్ అనేది ఇట్ ఈస్ కన్ఫైన్డ్ టు ద స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్. ఇట్ ఈస్ నాట్ టు ద పొలిటికల్ బ్యూరోక్రాట్స్. ఓకే సార్, కాలర్స్ ఉన్నారు. హుస్నాబాద్ నుంచి, సిద్దిపేట నుంచి పోతురాజ్ గారు. హలో పోతురాజ్. హలో, నమస్తే పోతురాజ్ గారు. పోతురాజ్ వెంకటేశం. వెంకటేశం చెప్పండి. చెప్పండి అన్నా. నమస్తే. నమస్తే. నమస్తే అమ్మా, మీ ప్రశ్న అడగండి. అన్నా, నేను సిద్దిపేట మైసమ్మ గుడి కాడ ఫోటో దిగలేదు. ఓకే చెప్పు వెంకటేశం. ఏం లేదన్నా, ఇప్పుడు మీరు కాళేశ్వరం గురించి ఇంత క్లియర్ గా చెప్పారు, రికార్డ్ అంతా నీ దగ్గర ఉంది కదా. అవునమ్మా. కేవలం ఏంటంటే ఇప్పుడు మీరు చెప్పింది ఏంటంటే రైతు ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని మీరు చేసిన వరకు చాలా అభినందనీయం. అవునమ్మా. కాకపోతే ఏంటంటే వీళ్ళు చేసేది ఏంటంటే ఇప్పుడు ఆ కాళేశ్వరం కొద్దిగా కుంగినంత మాత్రాన ప్రతి పొలంలో కూడా ఒక ఒడ్డు పొంగ కుంగుతుంటది. నీళ్లు, వాటర్ సోర్సెస్, భూమి అంత ఒక తీరు ఉండదు కదా. ఇప్పుడు అది ఒక్కటే పేరు నేను బదనాం చేయాలని చూసి ఇప్పుడు మీరు ఏ పార్టీలో ఉన్నా సీఎం అభ్యర్థి అనేది వాళ్ళు గ్రహించుకొని అది నింపితే నీకు పేరు వస్తుంది, అది నింపకుంటే డ్యామేజ్ చేయాలని ఉంటే మీకు బదనాం రావాలని చూస్తున్నట్టు నాకు అనిపిస్తుంది అన్న. వెంకటేశం, ఇప్పుడు ఒక విషయం అయితే మీరు గమనించండి. మన సిద్దిపేట ప్రాంతంలో ఎండాకాలం వస్తే బోరు బండ్లు వచ్చి ₹1,000 రైతులు ₹1,00,000 కొత్త బోర్లు వేయడానికి పెట్టేవాళ్ళు. బావులు పూడిక తీయడానికి క్రేన్ల మీద ఖర్చు పెట్టేవాళ్ళు. మనం రంగనాయక సాగర్ ప్రాజెక్ట్ కట్టిన తర్వాత గత 5-6 సంవత్సరాల్లో బోరు బండి అనేది సిద్దిపేట అడుగుజాడల్లో కనబడలేదు, క్రేన్లు కనబడతలేవు. కావలసినంత నీళ్లు వచ్చి రంగనాయక సాగర్ ప్రాజెక్టు ద్వారా 1000 ఎకరాల పంట పండిందంటే రంగనాయక సాగరు అది కాళేశ్వరంలో భాగంగా కట్టిందే కదా. మరి కాళేశ్వరంలో అంత చక్కగా పంటలు పండుతుంటే కూడా ఒక రాజకీయ దురుద్దేశంతో బురద జల్లే ప్రయత్నం తప్ప కాంగ్రెస్ యొక్క ఆర్గ్యుమెంట్ లో నిజాయితీ లేదు అనే విషయం ఇలా ప్రజలు గమనిస్తా ఉన్నారు. వెంకటేశం గారు, సార్ ఇప్పుడు మేడిగడ్డ కుంగింది, అది కుంగిందా పర్యవాసిందని మీరు అంటారు, కుంగింది అని వాళ్ళు అంటారు, కూలింది, మొత్తం ప్రాజెక్ట్ కూలింది, 1,00,000 కోట్లు అవినీతి అని అంటారు. సరే 94,000 కోట్లు మొత్తం మేము ఖర్చు పెట్టింది, వాళ్ళు ఖర్చు పెట్టింది, వాళ్ళు పెట్టింది మొబైలైజేషన్ అడ్వాన్స్. వాళ్ళు పని చేయకుండా బిల్లులు లేపిండ్రు. అంటే చేవెళ్ళ దగ్గర అది పనికి రాకుండా పోయింది ఆ కాలువ. ఎవడన్నా అసలు తమ్మిడిహట్టి బ్యారేజ్ కి అగ్రిమెంట్ లేదు, చేవెళ్ళ గడ పోయి పొక్కలు తవ్వుతారండి. ఎవడన్నా నీళ్ళు ఎత్తాల్సిన బేసిక్ ఎక్కడ పని చేయాలంటే మొట్టమొదటి నీ ప్రాధాన్యత ఏంది? తమ్మిడిహట్టికి మహారాష్ట్రను ఒప్పించి అక్కడ పోలవరం కూడా అట్లే చేశారు కదా రాజశేఖర రెడ్డి, కాలువలు దవ్వి వేశారు కదా. పోలవరంకు 2 జరిగినాయి. పోలవరంకు మీకు వాటర్ అలొకేషన్ ఉంది, పోలవరంకు అనుమతి ఉంది, బచావత్ అవార్డులోనే పోలవరం ప్రాజెక్ట్ వచ్చింది. పోలవరం హ్యాస్ గాట్ ఆల్ ద క్లియరెన్సెస్. 2 సైమల్టేనియస్ గా జరిగినాయి. ఇప్పుడు బీఆర్ఎస్ సమయంలో సరే ఎవరేమన్నా ఒక పబ్లిక్ మిమ్మల్ని పని చేశారు. మేడిగడ్డ కరెక్ట్ ఒక 1.5 మంత్ ముందు కూలడం వల్ల పార్లమెంట్ ఎలక్షన్ లో కూడా ఎఫెక్ట్ చూపించింది. ఇది జరగకుండా చేయలేరా? ఎందుకంటే అప్పుడు రమణారెడ్డి ఇంజనీరు ఆల్రెడీ దీనిలో ప్రాబ్లం ఉందని చెప్పారు. అప్పుడు ఇరిగేషన్ మినిస్టర్ లేకపోవడం ఒక ప్రాబ్లమా? ఇరిగేషన్ మినిస్టర్ ఎవరు లేరు, ఎందుకంటే కేసీఆర్ చేతిలోనే ఉంది. పట్టించుకోలేదు పెద్దగా దాన్ని. అసలు పట్టించుకుంటే ఇక్కడ దాకా వచ్చేది కాదు అంటారు. దాంట్లో 2 ఇష్యూలు అండి. సరే, కొన్ని దురదృష్టవశాత్తు ఎన్నికలు నోటిఫికేషన్ వచ్చినాక ఈ పిల్లర్ కుంగడం వల్ల సమస్య వచ్చింది. ఒక 6 నెలల ముందు జరిగితే ప్రభుత్వం ఉంటుండే, కేసీఆర్ గారు దాన్ని రిపేర్ చేసేవాళ్ళు, ఇష్యూయే ఉండేది కాదు. కానీ కాంగ్రెస్ దాన్ని రాజకీయంగా వాడుకొని ఆ రోజు 1,00,000 కోట్ల అవినీతి అని, 1,00,000 కోట్లు కొట్టుకుపోయిందని ఒక తప్పుడు ప్రచారాన్ని తీసుకుపోయి రాజకీయంగా లబ్ధి పొందారు.
నా దృష్టిలో ఇప్పుడు అదే కాళేశ్వరం బీఆర్ఎస్ ని గెలిపిస్తుంది. ఇప్పుడు ప్రజలకు క్లారిటీ వచ్చింది, 3 ఏళ్ళు అయింది, వీళ్ళుగా పిల్లర్ రిపేర్ చేస్తలేరు, కావాలని దుష్ప్రచారం చేసిండ్రు, నిజానిజాలు ఇవాళ ఒకటి ప్రజలకు తెలిసి వచ్చినాయి. కాళేశ్వరం సిస్టమ్ అంతా ఇంటాక్ట్ ఉంది, మాకు మిడ్ మానేర్ ద్వారా మోటార్లు నడుస్తున్నాయి, ఎలంపల్లి ద్వారా మోటార్లు నడుస్తున్నాయి, ఇవన్నీ కాళేశ్వరంలో అంతర్భాగము. గత 2 సంవత్సరాలు పంటలు పండినాయి. ఇప్పుడు కరువు వస్తే మేడిగడ్డ మరమ్మతు చేయకపోవడం వల్ల కాంగ్రెస్ తప్పుడు చర్యల వల్ల ఇది పోయిందని నా దృష్టిలో ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టే రేపు బీఆర్ఎస్ ని గెలిపిస్తారు. పోయిన చోటే డెఫినెట్ గా ఇదే కాళేశ్వరం ఇప్పుడు వరం అవుతుంది బీఆర్ఎస్ గెలుపుకు. ఎందుకంటే ప్రజలకు కాంగ్రెస్ యొక్క దుష్ప్రచారము, వాళ్ళ దుర్బుద్ధి, వాళ్ళ దురాలోచన అనేది ప్రజలకు అర్థమైంది కనుక ఈ ఎన్నికల్లో కాళేశ్వరమే మాకు వరం అవుతుంది అనేది నా నమ్మకం. నంబర్ 1. నంబర్ 2, మెయింటెనెన్స్ అండ్ ఆపరేషన్స్ అనేది కేసీఆర్ గారు ఈఎన్సీ గారికి పూర్తి అధికారాలు ఇచ్చి రాష్ట్రంలోని ప్రతి ప్రాజెక్టు మెయింటెనెన్స్ కు మీరు ప్రతిసారి గవర్నమెంట్ కి వస్తే ఆలస్యం అవుతుంది, ఇవి యుద్ధ ప్రాతిపదికన ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని వారు 300 కోట్ల రూపాయల బడ్జెట్ ని ఇస్తూ ఈఎన్సీనే పూర్తి అధికారాలు ఇస్తూ ప్రభుత్వం వాళ్ళకు పవర్స్ ఇచ్చింది. సరే, అది ఎక్కడ లోపం జరిగింది అనేటువంటిది ఇప్పుడు మేమేమో గవర్నమెంట్ లో లేము, మేము ఉండుంటే దాన్ని తీసుకుంటే ఫైనాన్స్ మినిస్టర్ ఎలక్షన్ ఆల్రెడీ ఎన్నికల ప్రచారంలో ఉన్నాం. ఎలక్షన్ క్యాంపెయిన్ 2021 నుంచి శాటిలైట్ పిక్చర్ చూస్తే బ్లాక్స్ కొట్టుకుపోయినాయి. 6 నెలల నుంచి స్టార్ట్ అయింది మెడిగడ్డ. దాంట్లో పెద్ద విషయం ఏముందండి, బ్లాక్స్ పోతే మళ్ళీ దాన్ని ఎవ్రీ ఇయర్ ఇంజనీర్లకు ఫ్రీడమ్ ఇచ్చారు అని అంటారు. మరి డిజైన్ లో ఇంజనీర్లు ఇన్వాల్వ్ కాలేదా? పొలిటికల్ లీడర్షిప్ ఇంజనీర్లు అనుకున్నారు. హరీష్ రావు, కేసీఆర్ అది ఇంజనీర్లు అనుకుని చేశారు, దానివల్ల ప్రాబ్లం వచ్చింది. కాంగ్రెస్ మిగతా ప్రతిపక్షాలు అంటారు. విల్ ఇట్ బి పాసిబుల్ అండి? ఫైల్స్ లేవా, నోట్స్ ఉండవా, డిజైన్ చేసేది సిడిఓ సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ ఉండదా? ఈ డిజైన్స్ అన్ని ఢిల్లీకి సెంట్రల్ వాటర్ కమిషన్ కి పంపిస్తే వాళ్ళన్నింటినీ రివ్యూ చేసి ఒక్కొక్క వింగ్ ఉంటుంది, 12 డిపార్ట్మెంట్స్ ఉంటాయి సెంట్రల్ వాటర్ కమిషన్ లో. ప్లానింగ్ డిపార్ట్మెంట్, డిజైన్స్ డిపార్ట్మెంట్, అందరూ వీటన్నిటిని చూసి కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ వాటర్ కమిషన్ కూడా క్లియర్ చేసింది కదా. ఇది ఏదో మేము చేయడానికి మేమే ఇంజనీర్లం కాదు కదా. వి ఓన్లీ ప్రాజెక్టు ప్రభుత్వం సంకల్పిస్తుంది, నీళ్లు తీసుకోవాలి అని ప్రభుత్వం నిర్ణయిస్తుంది. ఎగ్జిక్యూట్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ అంతా కూడా డిపార్ట్మెంట్ మీద, ఇంజనీర్స్ మీద ఉంటుంది. అంటే మీరు ప్రెషర్ తీసుకొచ్చారు ఇంజనీర్ల మీద, చాలా ఏ రకమైన ప్రెషర్? ఏం ప్రెషర్ తెస్తారు? తొందరగా కంప్లీట్ చేయమనో. అందులో తప్పేముంటది? ఇప్పుడు ఒక ఉద్యమ పార్టీ తెలంగాణ పోరాడి తెలంగాణ సాధించినటువంటి పార్టీ త్వరగా నీళ్లు ఇవ్వాలి అని రైతులకు కోరుకోవడాన్ని హర్షించాలి తప్ప మీరు దాంట్లో తప్పేముంటది? అందులో దాన్ని టెండర్ పిలిచినప్పుడు ఆ ప్రాజెక్ట్ ఎన్ని రోజుల్లో పూర్తి అవ్వాలో డిసైడ్ అయి ఉంటుంది. ఆ టైం ఫ్రేమ్ లో పూర్తి చేయండి, ఆ టైం ఫ్రేమ్ లో మీరు నిర్ణయించిన టైం ఫ్రేమ్ లో పని చేయండి అని ప్రభుత్వం కోరడాన్ని హర్షించాలి, అభినందించాలి. తొందరగా నీళ్లు ఇచ్చే తాపత్రయాన్ని, ఉద్యమ స్ఫూర్తితో చేసిన పనిని అభినందించాలి. ఇప్పుడు మేము ఇదొక్కటే కాదు కదండి, ఇలా కలువకుర్తి, నెట్టంపాడు, భీమా పూర్తి చేసినాం, పంప్ హౌజ్లు పూర్తి చేసినాం, నీళ్లు ఇచ్చినాం, అవి ఇంటాక్ట్ నడుస్తున్నాయి కదా. మేము కట్టిన సీతారామ మొన్న పోయి మీరు మోటార్లు ఒత్తితే ఇలా ఖమ్మం జిల్లాలో నీళ్లు బారుతున్నాయి కదా. మేం చేసిన దేవాదులో పోయి మీరు మోటార్లు ఒత్తితే ఇవాళ నీళ్లు బారుతున్నాయి కదా. మేము కట్టిన భక్త రామదాస్ ప్రాజెక్టు మీరు ఒత్తితే ఇవాళ నీళ్లు బారుతున్నాయి కదా. మేం కట్టిన తుమ్మిళ్ళ ప్రాజెక్ట్ నీళ్లు ఒత్తితే ఇవాళ నీళ్లు బారుతున్నాయి కదా. అవన్నీ ప్రాజెక్టులు ఇంటాక్టే ఉన్నాయి కదా, అవన్నీ ప్రాజెక్టులు పూర్తిగా పనిచేస్తున్నాయి కదా. మరి అక్కడ బీఆర్ఎస్ కి ఎందుకో క్రెడిట్ ఇయ్యరు? అవన్నీ మిడ్మానేర్ ఎవరు పూర్తి చేసినారు? మేమే కదా పూర్తి చేసింది. మరి అక్కడ నీళ్లు బారుతున్నాయి కదా. ఇవన్నీ కూడా బీఆర్ఎస్ చేసింది. ఈ లోయర్ పెనుగంగా మేం కడితే రేవంత్ రెడ్డి పోయి మొన్న ఆదిలాబాద్ లో ఇనాగ్రేషన్ చేసిన నీళ్లు బారుతున్నాయి కదా. హూ హాస్ డన్ ఆల్ దిస్? ఆదిలాబాద్ నుంచి లోయర్ పెనుగంగ నుంచి ఖమ్మం జిల్లా సీతారామ దాకా బీఆర్ఎస్ ప్రభుత్వం కడితేనే ఇలా రాష్ట్రంలో నీళ్లు బారుతున్నాయి. ఇంజనీర్లకు ఫ్రీడమ్ ఇవ్వలేదు మీరు, ఫ్రీడమ్ ఇవ్వలేదు. ఫ్రీగా వదిలేస్తే వాళ్ళు ఇది అసలు సాయం చేసేవాళ్ళు కాదు. మరి మీరు ఫ్రీడమ్ ఇస్తే ఇలా పెద్దవాగు ప్రాజెక్ట్ ఎందుకు కొట్టుకుపోయిందండి? మీరు ఫ్రీడమ్ ఇస్తే ఎస్ఎల్బీసీ ఎందుకు కొట్టుకుపోయిందండి? మీ గవర్నమెంట్ వచ్చిన కూడా ఇప్పుడు 4 ఇన్సిడెంట్స్ జరిగినాయి. ఎస్ఎల్బీసీ కుప్పగూలింది, పెద్దవాగు కొట్టుకుపోయింది, వట్టెం పంప్ హౌస్ మునిగిపోయింది, సుంకిశాల కూలిపోయింది. మరి మీరు కూడా ఫ్రీడమ్ ఇవ్వలేని అనాలా నేను? మీ డిజైన్ లోపం ఉందనాలా? మీరు ఒత్తిడి తెచ్చింది అనాలా నేను? మీరు తొందరపాటు చర్యల వల్ల ఎస్ఎల్బీసీ తొందరగా పూర్తి చేయాలని ఇంజనీర్ల మీద మీరు ఒత్తిడి తేవడం వల్లనే కూలిపోయి 8 ప్రాణాలు పోయినాయి అని నేను కూడా ఆరోపణ చేయొచ్చు కదండి. దిస్ ఈజ్ నాట్ రిక్వైర్డ్. వాట్ ఎవర్ ఏదైనా డిపార్ట్మెంట్ ఇంజనీర్లు చేస్తారు. దాన్ని రెక్టిఫై చేసి రాష్ట్రానికి ఎట్లా మేలు కావాలి, ప్రజల్ని ఎట్లా కాపాడుకోవాలని ఆలోచించాలి. కానీ బురద రాజకీయాలు చేస్తే జరగబోయే పరిణామాలకు, జరిగే ఇబ్బందులకు బేసిక్ గా అంటే కాంగ్రెస్ ఏంటంటే కమిషన్ల కోసం మొత్తం రీడిజైన్ చేశారు. కమిషన్ల ఇంజనీర్లు కూడా వాళ్ళు జైల్లో ఉన్నారు.
ఇద్దరు ముగ్గురు ఎవరు లేరు. ఏసీబీ కేసులు వాళ్ళ మీద రిటైర్ అయిన వాళ్ళ మీద నువ్వు పగబట్టి మేము ఇంత అబద్ధాలు చెప్పినాము, ఇంత ప్రచారం చేసినాము, ఏదో రకంగా చేయాలని రిటైర్డ్ అయిన 74 ఏళ్ల ఇంజనీర్ మీద రైడ్ చేసి అది కరప్షన్ చేస్తుందో ఇంటి మీద రైడ్ చేసి మిస్అప్రాపరేషన్ అని ఒక తప్పుడు కేసు పెట్టి 300 కోట్ల ఆస్తులు ప్రూవ్ అయిందా? కోర్టు జడ్జిమెంట్ వచ్చిందా? నువ్వు కావాలని ఇరికిచ్చి బురద రాజకీయాలు చేస్తున్నావు, ఇంత ప్రచారం చేసినావు, ఏదో ఒకటి చేయాలని చేసే ప్రయత్నమే తప్ప ఎక్కడ ఫైనల్ ప్రూవ్ అయింది, ఎక్కడ చర్చ జరిగింది దాని మీద? ఇదంతా కూడా తప్పుడు. కమిషన్లు కాంగ్రెస్ కి అలవాటు. మీరు సర్వే మొబిలైజేషన్ అడ్వాన్స్ పేరు మీద 3,000 కోట్ల రూపాయలు ఇదే ప్రాణహిత చేవెళ్ళలో బిల్లులు లేపిండ్రు. పని చేయకుండానే మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇచ్చిండ్రు. మేము వాటన్నిటిని రద్దు చేసి ఇలా బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పారదర్శకంగా పనిచేసినాం. మీరు నీళ్లు లేని చోట ప్రాజెక్ట్ కట్టిండ్రు, వైల్డ్ లైఫ్ లో ప్రాజెక్ట్ నిరికిచ్చిండ్రు. మేము నీళ్లు లేని చోట నుంచి మీరు పెట్టిన ఖర్చు వృధా కాకుండా నీళ్లు ఉన్న చోటకి మార్చి ప్రతి రూపాయిని సద్వినియోగం చేసే ప్రయత్నం చేసినాం. 8 సంవత్సరాలు వైల్డ్ లైఫ్ లో ప్రాజెక్ట్ నిరికిచ్చి తట్టెడు మట్టి మీరు ఎత్తక తెలంగాణ ప్రజల్ని మోసం చేస్తే మేము ప్రత్యామ్నాయం పెట్టి పనులు పూర్తి చేసి 6 సంవత్సరాలుగా అద్భుతమైన పంటలు ఇలా తెలంగాణలో పండడానికి బీఆర్ఎస్ కారణమైంది. ఒక కాలర్ నరేష్ వరంగల్ నుంచి ఉన్నారు. తర్వాత వి ప్రకాష్ గారు కూడా ఏదో మాట్లాడతారట మీతో. నరేష్ వరంగల్ నుంచి. ఎస్ నరేష్ గారు. 9 అయింది. హలో నరేష్ గారు. వెళ్ళాలి. విజయ్ గారు వరంగల్ నుంచి. ఎవరు? నరేష్ గారు. రైట్. కుమార్ గారు ఉన్నారా హైదరాబాద్ నుంచి? కానీ మనం 1 అవర్. కుమార్ గారు నమస్తే, చెప్పండి. హలో చెప్పండి కుమార్ గారు, వినపడుతోంది, చెప్పండి. నమస్తే మేడం, నేను చెప్తాను. చాలా రోజుల నుంచి చూస్తున్నా మేడం. చెప్పండి. కాళేశ్వరం ప్రాజెక్టు గురించి చెప్పాలంటే మేడం, తెలంగాణ గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళమే కాబట్టి మాకు చాలా రోజుల నుంచి వెళ్ళి చాలా ఎమోషనల్ గా ఫీల్ అయ్యి ఇటువంటి అవకాశం వస్తే పార్టిసిపేట్ చేద్దామని ఈ రోజు కాల్ కనెక్ట్ అయింది. అందరికి హర్ష సార్ నమస్కారం సార్. నమస్తే అండి. నమస్తే మేడం. ఈ ప్రాజెక్ట్ అనేది మల్టిపుల్ పర్పసెస్ మేడం, నాట్ ఓన్లీ ఇరిగేషన్ తో పాటు డ్రింకింగ్ వాటర్, ఎలక్ట్రిసిటీ ఇవన్నీ కనుక్కొని ఉంది. దాంతో పాటు ఇప్పుడు ఎల్లంపల్లి నుంచి నీళ్లు వచ్చినప్పటికీ ఇవి కాళేశ్వరం వాటరే మేడం. కాలువలు గ్రామాలలో కాలువలు కూడా తీసింది కాళేశ్వరం ద్వారా. ఒక విలేజ్ లో ఒక కాలువ తీయాలంటే రైతుల నుంచి వాళ్ళు భూములు తీసుకొని కట్టాలంటే అంత చిన్న పని కాదు మేడం. ఇంత పెద్ద ప్రాజెక్ట్ ని కన్స్ట్రక్ట్ చేస్తే 86 పిల్లలు ఉన్నటువంటి మేడిగడ్డలో ఒక 3 పిల్లలు కుంగిపోయిన దాన్ని ఇంత పెద్ద భూతద్దంలో పెట్టి చేసిన వాళ్ళ మీద అపనింద లేయడం ద్వారా చాలా మంది ఎమోషనల్ ఫీల్ అవుతుంది మేడం. ఇది నా దృష్టిలో మీకు తీసుకొద్దామని కాల్ చేశాను. 1,00,000 ఎకరాల భూసేకరణ అండి. 1,00,000 ఎకరాల భూసేకరణ చేయాలంటే ఎంత కష్టమైంది. ఇన్ని రిజర్వాయర్లు కట్టాలంటే నిజంగా కూడా కదా. ఇప్పుడు భూమి పోయిన వాడికి మా మీద కోపం ఉంటుంది. కానీ లక్షల మంది ప్రజల కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం, 100 ఏళ్ల రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆ ప్రాజెక్టులు కట్టినాం. ఇవాళ మల్లన్న సాగర్ హైదరాబాద్ కు వరమైంది. ఇలా హైదరాబాద్ కు 20 TMC డ్రింకింగ్ వాటర్ గానీ, మూసీ సుందరీకరణకు నీళ్లు వస్తున్నాయంటే ఆ రోజు మేము ఎంత కష్టపడి, మీరు అన్నట్టు పర్సనల్ గా కొంతమందితో మాటలు పడి, తిట్లు తిని, శాపనార్థాలు తిని కూడా మేము కడితే ఇవాళ హైదరాబాద్ కు ఒక వరం. 2 కోట్ల జనాభా ఉండే హైదరాబాద్ నగరానికి అది ఒక గొప్ప వరమైంది కదండి. అది మళ్ళీ కట్టాలంటే అసలు మల్లన్న సాగర్ లాంటి ప్రాజెక్ట్ ఈ రోజుల్లో కట్టగలుగుతామా? సరే ఉద్దేశపూర్వకంగా చేసేది. ఎక్కడెత్తినా గోదావరి నీళ్ళే. మీరు అది కాళేశ్వరం నీళ్లు కావు అనేది మళ్ళీ చెప్తున్నా. ఎక్కడెత్తినా మిడ్మానేర్లు ఎత్తినా గోదావరి నీళ్లే, ఎల్లంపల్లిలు ఎత్తినా గోదావరి నీళ్లే, మేడిగడ్డలు ఎత్తినా గోదావరి నీళ్లే. ఎక్కడి నుంచి వాడినా అది మొత్తం కాళేశ్వరం సిస్టమ్. కాళేశ్వరంలో భాగంగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఖర్చు పెట్టిన 87,000 కోట్లలో భాగంగా నిర్మించిందే తప్ప అది కాళేశ్వరం నీళ్లు కావు అనేది తప్పుడు మాట. నా అబ్జర్వేషన్ ఏంటంటే పబ్లిక్ కూడా కేసీఆర్ ఉండగా మంచి వర్షాలు పట్టి మంచి నీళ్లు ఉన్నాయి, ఇప్పుడు నీళ్లు లేవు, ఇప్పుడు రావట్లేదు అని అనుకుంటారంటే మెజారిటీ కాలర్స్. అంటే గత 2 ఏళ్లు కాంగ్రెస్ వచ్చినాక కూడా వర్షాలు పడ్డాయి. ఇప్పుడు ఎల్ నినో అనే సూపర్ ఎల్ నినో, ఇది వట్టి ఎల్ నినో కూడా కాదు, ఇందాక తిరుపతి రెడ్డి గారు చెప్పినట్టు ఈ సూపర్ ఎల్ నినో ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా యూరోప్ లో మీరు చూస్తున్నారు కదా, రోడ్లు ఆ ఎండ వేడికి కరిగిపోతా ఉన్నాయి, జనాలు చనిపోతా ఉన్నారు, పక్షులు చనిపోతా ఉన్నాయి, తీవ్రమైనటువంటి ప్రభావం ఉంది. నాకు తెలిసి అసలు ఈ జూలై నెలలో గోదావరిలో 16,000 క్యూసెక్కులు మనం ఎప్పుడు చూడవు. ఈ టైంలో 5 లక్షలు, 6 లక్షలు, 10 లక్షల క్యూసెక్కులు ప్రవహించాల్సిన గోదావరిలో 16,000 క్యూసెక్కులే పోతున్నటువంటి పరిస్థితి. అంటే ఒక ప్రత్యేకమైన పరిస్థితి ప్రపంచవ్యాప్తంగా మన భారతదేశంలో, మన రాష్ట్రంలో కూడా ఉంది. ఇలాంటి ప్రత్యేక పరిస్థితుల్లో రాష్ట్రం ఒక వ్యూహాత్మకంగా ప్రవర్తించాలి. మొండితనానికి పోతే
విద్యుత్ ఉత్పత్తి ఆగిపోయి, పరిశ్రమలు ఆగిపోయి, రేపు తాగునీరు లేక రాష్ట్రం అతలకుతలమయ్యే ప్రమాదం ఉంటుంది. అవసరమైతే క్యాలిక్యులేటెడ్ రిస్క్ కూడా తీసుకొని నీళ్లు ఎత్తే అవకాశం ఉంది. నా దృష్టిలో రిస్కే లేదు, నా దృష్టిలో రిస్కే లేదు. ఇది నేను చెప్పట్లేదు, నేను చెప్తే రాజకీయం. రిటైర్డ్ ఇంజనీర్లు శ్యామ్ ప్రసాద్ రెడ్డి చెప్తే బిడ్డ నేను జైల్లో పెట్టాను ముఖ్యమంత్రి అనొచ్చారండి. ఇంకా అట్లా మాట్లాడడానికి ఎవరైనా నిపుణులు మాట్లాడతారు, ఎందుకు ఈ మూర్ఖులతో సపడే కూకుందామని అనుకోరా? కెన్ సీఎం స్పీక్ లైక్ దట్? అది కూడా పబ్లిక్ డొమైన్ లో. సో మీడియా చూస్తున్నాక రాష్ట్ర వ్యాప్తంగా నిన్ను జైల్లో పెడతా, నిన్ను బెల్ట్ తో కొడతా. మేము ఈ మాట మాట్లాడితే నన్నేమంటాడండి? మమ్మల్ని కోసి మా రక్తాన్ని పంటల మీద చిమ్ముతే పంటలు పండుతాయని ఒక ముఖ్యమంత్రి ఒక ప్రతిపక్ష శాసనసభ్యుని పట్టుకుని ఆ రకంగా మాట్లాడొచ్చునా? ఆ లాంగ్వేజ్. ఇప్పుడు ఇంకెవరో సోషల్ మీడియాలో రీట్వీట్ చేస్తే రాత్రి పోలీసు వాళ్ళు ఎత్తుకపోతున్నారు. ఒకరి మీద ఏదో కామెంట్ చేస్తే రాత్రి పోలీసు వాళ్ళు రేవంత్ పాలనలో ఎత్తుకపోతున్నారు. నువ్వేమో ఒక శాసనసభ్యుడిని పట్టుకొని నిన్ను కోస్తా, నీ రక్తం జిమ్ముతా అంటే మరి నీ మీద చట్టం ఉండదా? నీ మీద కేసు పెట్టరాదా? అలాంటి ప్రేరేపించేటువంటి భాష, హింసాత్మకమైనటువంటి భాష ఒక ముఖ్యమంత్రి మాట్లాడితే చట్టం ముఖ్యమంత్రికైనా సామాన్య పౌరుడికైనా సమానం ఉండాలి కదా. డీజీపీ ఎందుకో కేసు నమోదు చేయరండి అంటే కేసీఆర్ ఇటువంటి భాష ఎప్పుడు మాట్లాడలేదు. దాంట్లో హింస ఉందా? నువ్వేం మాట్లాడుతున్నావు? మమ్మల్ని కోసి రక్తాన్ని చిమ్మాలి అంటున్నావు, బెల్ట్ తో కొట్టాలి అంటున్నావు. ఒక ముఖ్యమంత్రి బెల్ట్ తో కొట్టాలి అని మాట్లాడొచ్చునా? ఈజ్ ఇట్ ద లాంగ్వేజ్? కెన్ హీ స్పీక్ లైక్ దట్? దీని మీద అందుకే ప్రజలు గమనిస్తున్నారు. దట్స్ వై జారుడు బండ మీద పడిపోయినట్టు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ గ్రాఫ్ పడిపోతా ఉంది రోజు కిందికి. కల్మారెడ్డి హుస్నాబాద్ నుంచి సార్ లాస్ట్ 2 calls. ఎస్, ఎందుకంటే హరీష్ రావు గారు వెళ్ళాలి. నన్ను 8 o'clock విజయ్ వరంగల్ నుంచి లైన్ లో ఉన్నారు. లాస్ట్ 2 calls. చాలా కాలర్స్ పాపం, చాలా పర్సనల్ రిక్వెస్ట్. ఎస్, విజయ్ గారు, విజయ్ వరంగల్ నుంచి. సార్ నమస్కారం. సార్ నమస్కారం. తొందరగా. ఎస్, హరీష్ అన్న, రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ఎన్నో ప్రభావంతో వర్షాలు పడట్లేదు కదా. మా వరంగల్ జిల్లాలో దేవాదుల పంపులు మీరు నడిపించట్లేదు అన్న సరిగా. మీరు రాష్ట్ర వ్యాప్తంగా ఖచ్చితంగా మీరు తిరిగితేనే వీళ్ళకు సోయి వచ్చి పంపులు నడిపిస్తారన్న. కాళేశ్వరం నీళ్లను వీళ్ళు ఖచ్చితంగా అన్ని కంపోనెంట్లకు ఇవ్వాలంటే మనకు విజయ్ మీరు చెప్పింది 100% కరెక్ట్. నేను ఇందాకే చెప్పిన 10 మోటార్లు ఉంటే దేవాదులు 5 మోటార్లు నడుపుతున్నారు. 2300 క్యూసెక్లు ఎత్తే అవకాశం ఉంటే కూడా 1100 క్యూసెక్లే ఎత్తుతున్నారు. దేవాదులలో 16 రిజర్వాయర్లు ఖాళీగా ఉన్న నీళ్లు ఎత్తకుండా ఇవాళ నిర్లక్ష్యం చేస్తున్నారు. కాళేశ్వరం ఏమో కుంటి సాకులు, ఎన్డీఎస్ఏ పేరు చెప్పి తప్పించుకుంటున్నారు. దేవాదులలో బీఆర్ఎస్ కట్టిన సమ్మక్క బ్యారేజ్ ఇంటాక్ట్ ఉన్నది. దేవాదులలో పూర్తిగా సిస్టమ్ రెడీగా ఉన్న కాంగ్రెస్ నిర్లక్ష్యం వల్ల మోటార్లు నడపక ఇది కాలం తెచ్చిన కరువు కాదు, వరంగల్ జిల్లాకు కాంగ్రెస్ పార్టీ తెచ్చిన కరువు. లాస్ట్ కాలర్ చల్మారెడ్డి హుస్నాబాద్ నుంచి. త్వరగా చల్మారెడ్డి గారు. హలో, చల్మారెడ్డి గారు చెప్పండి. నమస్కారం. నమస్కారం చల్మారెడ్డి గారు, టీవీ చూస్తూ మాట్లాడకండి, చెప్పండి. హలో, చెప్పండి చల్మారెడ్డి గారు. అడగండి, మీ ప్రశ్న అడగండి. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అమ్మా. సార్ టీవీ మ్యూట్ చేసి మీ ప్రశ్న అడగండి. గుడ్ ఈవినింగ్, మీరు చెప్పండి, ప్రశ్న అడగండి త్వరగా. హలో, మీ ప్రశ్న అడగండి చల్మారెడ్డి గారు. సార్ మాది హుస్నాబాద్ నియోజకవర్గము. సార్ గౌరెల్లి హరీష్ రావు గారు సార్ తోటి గౌరెల్లి రిజర్వాయర్ అసలు 95% పూర్తయిందని చెప్పారు. ఇప్పటి వరకు అది ఇంకేం కాలేదు. మాకు ఒక అడ్వాంటేజ్ ఏంటంటే గౌరెల్లి రిజర్వాయర్ మా విలేజ్ నుంచి కెనాల్ కట్టారు కదా, ధన్పూర్ దగ్గర నుంచి అంటే అదే కెనాల్ ద్వారా దేవాదుల వాటర్ ఏమన్నా వస్తాయా? దేవాదుల వాటర్ ఏమన్నా వదిలిపెడితే వాగులలో కూడా చెక్ డ్యాములు కట్టారు కదా. మాకు 2018 నుంచి వాగులతోటి చెక్ డ్యాములు కట్టారు, మంచి పంటలు పండుతున్నాయి. ఈ ఇయర్ నుంచి మాత్రం మాకు ఈ ఇయర్ చాలా డార్క్ అయిపోయింది. ఆ దేవాలతోటి రివర్స్ ఇటు ఏమన్నా కెనాల్ వాటర్ వదిలితే ఏమన్నా వాగులకు వాటర్ వదిలేయచ్చా? అదొకటి హరీష్ రావు సార్. చల్మారెడ్డి గారు, మీరు చెప్పినట్టుగా ఇప్పుడు గౌరవెల్లి ప్రాజెక్ట్ ను పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ పూర్తి చేసింది, నీళ్లు కూడా పోయించింది. అప్పుడు ఇదే కాంగ్రెస్ నాయకులు ఆ రోజుల్లో ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెట్టినా కూడా గౌరవెల్లిని పూర్తి చేశాం. వీళ్ళు చేయాల్సిందల్లా కాలువలు తవ్వి నీళ్లు విడుదల చేయాలి. కాలువలు కూడా తవ్వకుండా ఇప్పుడు 3 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ నిర్లక్ష్యం చేస్తా ఉంది. దానికి గౌరవెల్లికి సంబంధించి మనం మిడ్ మానేర్ నుంచి టనలు, కాలువలు, పంప్ హౌస్, సబ్స్టేషన్లు, రిజర్వాయర్ మొత్తం భూసేకరణతో సహా R&R తో సహా పూర్తి చేసినాం. ఒక టీఎంసీ నీళ్లు కూడా గౌరవెల్లి రిజర్వాయర్ లో పోసాం. కాలువలు తవ్వి నీళ్లు ప్రవహింపజేయడానికి 3 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ
నిర్లక్ష్యం చేస్తా ఉంది. అయితే మీరు అన్నట్టు దేవాదుల నీళ్లు మన హుస్నాబాద్ నియోజకవర్గానికి కూడా వస్తాయి. అది తెచ్చే అవకాశం ఉంది. గతంలో కూడా మనం తెచ్చాం. ఇప్పుడు అందుకే నేను ఇందాక చెప్పింది, దేవాదులలో 10 మోటార్లు ఉంటే 5 నడుపుతున్నారు. పూర్తి స్థాయిలో దేవాదుల మోటార్ల ద్వారా గోదావరి నీళ్లు ఎత్తితే అటు వరంగల్ జిల్లా, పార్ట్ ఆఫ్ కరీంనగర్ జిల్లా, పార్ట్ ఆఫ్ నల్గొండ జిల్లాకు లాభం అవుతుంది. కాంగ్రెస్ నిర్లక్ష్యం చేస్తుంది. త్వరలోనే మేము దేవాదుల దగ్గరికి బీఆర్ఎస్ పార్టీ హయాంలో వెళ్తాం. కాంగ్రెస్ పార్టీ మీద ఒత్తిడి పెంచి పూర్తి స్థాయిలో నీళ్లు ఎత్తే విధంగా ప్రయత్నం చేస్తాం. సార్ వి ప్రకాష్ గారు ఉన్నారు, తీసుకుంటారా? క్లోజ్ చేద్దాం. ఒక్క నిమిషం మాట్లాడతాను. ఇంకా గంటనైనా నడుపుతూ బాబు, నాకు వేరే త్వరగా వి ప్రకాష్ గారు ఉన్నారా లైన్ లో? చాలాసేపు నుంచి ఆయన యుఎస్ లో ఉన్నారు, అడుగుతున్నారు. వి ప్రకాష్ గారు నమస్తే. నమస్తే. లౌడ్ స్పీకర్ పెట్టండి. ఎస్ చెప్పండి వి ప్రకాష్ గారు. ఫోన్ మీ దగ్గర స్పీకర్ దగ్గర పెట్టుకోండి. రైట్ చెప్పండి. దగ్గర పెట్టండి. ఎస్ చెప్పండి. మైక్ దగ్గర పెట్టుకోండి ఫోన్. వినబడుతుంది లైట్ గా. చెప్పండి. స్పీకర్ ఆన్. మీరు ఒక్కసారి మొత్తం కాళేశ్వరం ప్రాజెక్ట్ అంతా చూపెడితే ఈ జరిగిన డ్యామేజ్ మేడిగడ్డ కాబట్టి ఎవరు దాన్ని క్యాచ్ చేయలేకపోతున్నారు. ఒకసారి మిమ్మల్ని కాళేశ్వరం మేడిగడ్డ దగ్గర పోయి ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నారు ఒకటి. రెండవది, తెలంగాణలో ఇరిగేషన్ ప్రాజెక్టులు ఏవైతే 10 సంవత్సరాల్లో కట్టారో ఒక్కొక్క ప్రాజెక్టు దగ్గరికి యాత్ర చేస్తూ అప్పుడే ఏం చేశారు, ఇప్పుడేం జరిగింది, ఈ 2 సంవత్సరాల్లో ఏమన్నా ప్రోగ్రెస్ ఉందా, ఎందుకు ముందుకు పోవట్లేదు, వార్త ఏమైంది, ఎంతసేపు తుమ్మిడేట్ అంటున్నారు. హరీష్ రావు గారు, కేసీఆర్ గారు వార్త టీడబ్ల్యూసీ పంపించారు. 20 టీఎంసీలు వాడుకోవడానికి ఏమడ్డం వచ్చింది. ఇట్లాంటి అంశాల మీద మీరు ప్రాజెక్టుల యాత్ర చేయాలనేది ఎన్ఆర్ఐల కోరిక. చేయగలిగితే కేసీఆర్ గారు చేయాలి, వారు చేయలేనప్పుడు మీరన్నా చేయాలనేది బలమైన. థ్యాంక్ యూ ప్రకాష్ అన్న. మీరు 2 విషయాలు చెప్పిండ్రు. మొత్తం ప్రాజెక్టుల గురించి ఎన్ఆర్ఐలకు పూర్తిగా వివరించాలని. వీలైతే మీరే కోఆర్డినేట్ చేయండి ప్రకాష్ అన్న. ఎన్ఆర్ఐస్ తో ఒక వీడియో కాల్, జూమ్ కాల్ పెట్టుకొని డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేద్దాము. అయితే ఒకే రోజు కాదు, ఒక 2-3 డేస్ లో 2-3 జిల్లాలు ఒక రోజు, 2-3 జిల్లాలు ఒక రోజు చొప్పున ఒక 3 డేస్, 3 సండేలు ఏదన్నా మీరు ప్లాన్ చేయగలిగితే ఎన్ఆర్ఐస్ ఫ్రీగా ఉన్నప్పుడు డీటెయిల్ గా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేద్దాము. అదర్వైజ్ నేను ఆటాకు కూడా అమెరికాకు రావాలని అనుకుంటున్నాను. మీరు కూడా అమెరికాలో ఉన్నారు కనుక ఆటా సమయంలో మీరు ఏదైనా ఒక వేదిక ఏర్పాటు చేస్తే కూడా మరి అక్కడ ఆటాలో గానీ లేదా సపరేట్ గా అయినా సరే ఎన్ఆర్ఐలతో మీరు ఒక వేదిక ఏర్పాటు చేస్తే తప్పకుండా అక్కడ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాం. రెండవది, మీరు ప్రాజెక్టుల దగ్గరికి వెళ్ళి మనం చేసింది ఏంటి, ఈ 3 సంవత్సరాలుగా వీళ్ళు ఎందుకు ఆ ప్రాజెక్టులు ఆపేశారు, నిర్లక్ష్యాన్ని కూడా ఆయా జిల్లాలకు వెళ్లి మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తే ప్రజలకు బాగా అర్థమవుతుంది అనేటువంటి సూచన చేశారు. తప్పకుండా మీ సూచనను పరిగణలోకి తీసుకొని అన్ని ప్రాజెక్టుల దగ్గరికి కూడా కేసీఆర్ గారితో చర్చించి మరి ముందుకు వెళ్తాం. థ్యాంక్ యూ వి ప్రకాష్ గారు. సారీ హరీష్ రావు గారికి చాలా. చెప్పండి. ఇప్పుడు అబద్ధాలు చెప్తున్న ముఖ్యమంత్రి మీద ప్రివిలేజెస్ మోషన్ ఏమని పెద్ద ఎత్తున అడుగుతున్నారు. ఎందుకు వేయట్లేదు? ఇప్పుడు 2.5 సంవత్సరాల నుంచి ఆయనకే పేటెంట్ ఉంది, అబద్ధాల ముఖ్యమంత్రి అంటున్నారు కదా. మరి అబద్ధాలు చెప్పడం అనేది అసెంబ్లీ నియమాల ప్రకారం ప్రివిలేజెస్ మోషన్ వేయచ్చు కదా, ఎందుకు? ప్రకాష్ అన్న, ఈ అసెంబ్లీలో మాట్లాడిన అబద్ధాలకు అసెంబ్లీలో ప్రివిలేజ్ మోషన్ ఇవ్వచ్చు అన్న. పబ్లిక్ ఫోరం లో మాట్లాడిన దాని మీద ప్రివిలేజ్ మోషన్ ఇవ్వడానికి ఉండదు. బట్ ఈయన అసెంబ్లీలో కూడా అబద్ధాలు చెప్పాడు. 2-3 సార్లు బీఆర్ఎస్ పార్టీ ప్రివిలేజ్ మోషన్ ను కూడా స్పీకర్ కి అందించింది. బట్ స్పీకర్ గారు దాన్ని అలో చేసి ప్రివిలేజ్ మోషన్ మీద చర్చ పెట్టాలి. కానీ దురదృష్టవశాత్తు స్పీకర్ గారు దాన్ని తీసుకోవట్లేదు. బట్ మళ్ళీ ఇప్పుడు ఎప్పుడు అసెంబ్లీ పెట్టినా కూడా తప్పకుండా మీ సూచన పరిగణలోకి తీసుకొని ప్రివిలేజ్ మోషన్ ఇచ్చి గట్టిగా ముఖ్యమంత్రి గారి మీద ఈ ప్రివిలేజ్ మోషన్ ను అలో చేయాలని చెప్పి స్పీకర్ గారి మీద పట్టుబట్టి ఒత్తిడి తెస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్ హరీష్ రావు గారు, మీ అమూల్యమైన సమయం జీ తెలుగు కోసం కేటాయించినందుకు. సో ఇది ఇవాల్టి DNA. స్టే ట్యూన్ టు జీ తెలుగు న్యూస్.